వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఇప్పుడు ఐపీఎల్కి సంబంధించి మాట్లాడుకుందాం. అబ్బా, ఐపీఎల్ అంటే ఏంటి? ఇండియన్ ప్రీమియర్ లీగ్ కదా. ఆ ఎల్ పదంలో లక్ని కాస్త లివింగ్స్టోన్ కూడా యాడ్ చేసేద్దాం. ఎందుకు, ఏమిటి, ఎలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఐపీఎల్ వేలం అంటేనే అదృష్టం. ఎవరు ఎన్ని కోట్లకు బిడ్ అవుతారో, ఎవరు హీరో అవుతారో, ఎవరు జీరోగా మిగులుతారో అస్సలు చెప్పలేం. కొందరికి అదృష్టం ఆల్ టైమ్ హైలో ఉంటే మరికొంతమందికి దరిద్రం డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇవ్వదు. అయితే కొందరికి అదృష్టం ఆలస్యంగా వచ్చినా పూర్తి స్థాయిలో, ఒక విధంగా చెప్పంటే బంపర్ ఆఫర్గా భారీ రిజల్ట్ని ఇచ్చేస్తూ ఉంటుంది. ఇదే జరిగింది ఎగ్జాక్ట్గా ఇంగ్లాండ్ పవర్ హిట్టర్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మన లియామ్ లివింగ్స్టోన్. ఎస్, లియామ్ లివింగ్స్టోన్ విషయంలో కరెక్ట్గా అదే జరిగింది. లివింగ్స్టోన్ను అదృష్టం తలుపులు తట్టడమే కాదు, ఏకంగా బారుమని బద్దలు కొట్టుకుని వచ్చేస్తుంది. ఎలా కొట్టిందో తెలుసా? ఇలా కొట్టింది ఏకంగా. అవును, అబుదాబి వేదిక జరుగుతున్న మినీ వేలంలో మొదట అన్సోల్డ్గా మిగిలిపోయాడు ఈ ఇంగ్లాండ్ వీరుడు. చివరిలో భారీ ప్రైస్కి అమ్ముడిపోవడం ఇంట్రెస్టింగ్ కాదు, షాకింగ్ కదా. కనీస ధర అంటే 2 కోట్లు తన కనీస ధర. దీంతో ఆక్షన్లోకి వచ్చాడు లివింగ్స్టోన్. మొదటి రౌండ్లో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ టర్న్లు ఏమంటారు అనుకోండి, లక్ అంటారా, ట్విస్ట్లు అంటారా, ఏమైనా అనుకోండి, కానీ రెండో రౌండ్లో లివింగ్స్టోన్ కోసం బాబ్బా ఆ పోటీ ఉంది గురు. చూస్తే 2 కళ్ళు సైపో. అవును, 2 కోట్ల మినిమం ప్రైస్ నుంచి ప్రారంభమైన లివింగ్స్టోన్ని దక్కించుకోవడానికి ఇదిగో ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఏం బాగాలేకపోయినా సెకండ్ హాఫ్లో మాత్రం కుమ్మి పడేశాడు అంతే. ఎలా జరిగిందో ఒకసారి నేను మాటల్లో చెప్తా. ఒకవేళ డైరెక్ట్గా చూస్తే కనుక కిక్ వేరే ఉంటుంది. ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి లెట్స్ టాక్ అబౌట్ దాట్. అసలు ఏం జరిగిందంటే, ఫస్ట్ సన్ రైజర్స్ పోటీలోకి దిగింది. ఆ తర్వాత కేకేఆర్ కూడా మెల్లిగా రంగంలోకి వచ్చిన తర్వాత అచ్చా మీరిద్దరైనా పోటీ పడేది, మరి మేము రామా అని చెప్పి జీటీ అంటే గుజరాత్ టైటాన్స్ కూడా బిడ్డింగ్ వార్ను పూర్తిగా దిగడమే కాదు, పూర్తిగా ఇంట్రెస్టింగ్గా మార్చి పడేసింది. గుజరాత్ ఇలా తప్పుకుందో లేదు, అచ్చా మేమేం తక్కువ తిన్నామా అని చెప్పి లక్నో రేస్లోకి వచ్చేసింది. ఇంకే ఉంది, వీళ్ళందరూ వచ్చిన తర్వాత మామూలు ప్రైజ్ ఉంటుంది. ఇంకా ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లివింగ్స్టోన్ నిజంగా బాబాయ్ అదృష్టవంతుడు నువ్వేరా నాయన అని అంటున్నారు జనాలు చూసిన తర్వాత. ఎందుకంటే లివింగ్స్టోన్ ఈ ఆల్రౌండర్ను కొనడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్రమైన పోటీ ఇచ్చింది. బిడ్డింగ్ ఏకంగా 13 కోట్లకి చేరడంతో లక్నో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇంకే ఉంది, 13 కోట్ల రూపాయలకి, వింటున్నారా, అక్షరాల 13 కోట్ల రూపాయలు. ఎక్కడ 2 కోట్లు, ఎక్కడ 13 కోట్లు. లక్ అంటే నీదర నాయన అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు మొత్తంగా అయితే మాత్రం మొత్తంగా 13 కోట్ల రూపాయలతో లివింగ్స్టోన్ సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసేసుకుంది. సో ఇప్పుడు లివింగ్స్టోన్ నుంచి మీరేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిజంగా ఆ ప్రైస్కి మనోడు ఓకేనా? సన్ రైజర్స్లో ఆ పర్ఫార్మెన్స్ చూపిస్తాడని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? లివింగ్స్టోన్ని 13 కోట్లు పెట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది కాబట్టి పర్ఫార్మెన్స్, ఎస్, ఒక ప్లేయర్ నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఎటువంటి పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిజంగా సన్ రైజర్స్కి కలిసి వచ్చే అవకాశమా కాదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.